ఏపీఎస్ఆర్టీసీ సెల్ఫ్ చెక్ మొదలుపెట్టిందా? మహిళల ఉచిత ప్రయాణానికి బస్సులు తగ్గాయా? కొత్త బస్సులు రావడానికి ఇంకా టైం పడుతుందా? ఆగస్టు 15 ముహూర్తం ఖరారేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. ఏపీఎస్ఆర్టీసీకి కొత్త తలనొప్పి మొదలైంది. మూలుగుతూ ముక్కుతూ ఉన్న బస్సుల్ని జాగ్రత్తగా అటూ ఇటూ మార్చుకుంటూ నడిపిస్తుంటే కొత్తగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనడంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లయింది. సరిగ్గా గేరేస్తే భయంకరమైన సౌండ్ చేసే బస్సులకు కొదవలేదు. ఇంజన్లకు బాడీలకు ఇంజన్లు మార్చి ఏదోలా అడ్జస్ట్ చేసుకుని బండి లాగుతుంటే ఇప్పుడు కొత్త బస్సులు లేక ఎలక్ట్రికల్ బస్సులు ఇంకా రాక ఏం చేయాలో సతమతమవుతోంది. ఉచిత బస్సు ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీ ఇస్తున్న వరమే అయినా పాత బస్సులకు కొత్త రంగులేసి బయటకు వస్తే ప్రజలకు ఉపయోగపడతాయా అనే చర్చ కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి మొత్తం అధికారులంతా వారి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టారు. ఇటు ఇంజనీరింగ్ అధికారులు కూడా స్పీడ్ పెంచారు. ముందుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. కొత్త బస్సుల స్థానంలో పాత బస్సుల వినియోగానికి ఒప్పుకునేలా చర్చలు జరిపారు. బస్సుల కొనుగోలు, కొత్తగా డ్రైవర్ల నియామకం విషయంలో డిమాండ్లు వచ్చినా హడావుడిగా జరిగే అంశం కాకపోవడంతో ఉన్నవాటికే మరమ్మతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీఎస్ఆర్టీసీ దగ్గర ఉన్న 11,000కు పైగా బస్సుల్లో త్వరలో 10% పైగా స్క్రాప్కు చేరనున్నాయి. ఇప్పటికే స్క్రాప్ యార్డుకు చేరిన బస్సులు ఇంకా సేల్ కాలేదు. వాటిలో కాస్త కూస్తో పనికొచ్చే వాటిని వినియోగించుకునే ఆలోచన చేస్తోంది ఆర్టీసీ. మహిళలకు ఉచిత ప్రయాణం విధి విధానాలు వచ్చేలోపు బస్సుల సంఖ్యను పెంచుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో